ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు నా ప్రత్యేక అభినందనలు. ఈ చలివేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటూ, మరియు ప్రజలు ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్న సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, మరియు ఈ సమాజ సేవలో అందరూ పాల్గొనాలని, ఇలాగే సేవ చేసే అదృష్టాన్ని కలిగించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో సిపిఎం పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో గత 4-5 సంవత్సరాల నుంచి చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఎండల తీవ్రత పెరిగినందున ప్రజల సహకారాలు అందించేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు చలివేంద్రాన్ని పెద్దలు ఈ మున్సిపల్ చైర్పర్సన్ సంగీతక్క గారు, రవి అన్న మరియు కౌన్సిలర్ రాజన్న, శాంతపాషన్న గారు ప్రారంభించినందుకు మేము వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ చలివేంద్రం సిపిఎం పార్టీ ఎర్రజెండా అంటే పేద బడుగు బలైన ప్రజల పోరాటాల కోసమే కాదు, సేవా కార్యక్రమంలో కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, దుబ్బాక మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని ఆ ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తమ ఆరోగ్య క్షేమాలను కూడా కాపాడుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, అన్ని వర్గాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.